మంచి చెడులు రెండు మన చుట్టూ ఉంటాయి. దేన్ని ఎంచుకోవాలన్నది మన చైతన్యం నిర్ణయిస్తుంది. పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువులో పోటీ పడుతూ దేశానికి కీర్తి తీసుకురావాలి తప్ప తప్పుడు మార్గాల్లో వెళ్లి అపకీర్తి తీసుకురాకూడదు అంటున్న యువ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతితో మా తిరుపతి ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. యువత అని అంటారు. మరి అలాంటి యువతని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, అలాగే యువత కూడా ఏ దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పి మనం చూస్తే ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి యువత ఉన్నటువంటి అవసరానికి ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, సద్వినియోగం ఎలా చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, అత్యధికంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించి ఇక్కడ తిరుపతిలో ఉన్న అర్బన్ జిల్లా సంబంధించి ఎస్పీ గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఎస్పీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ జనరేషన్ సంబంధించి పిల్లలు ఎక్కువ బైక్స్ కానీ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం, నీడ్ కాకుండా ఇంక వేరే దాని మీద వెళ్తున్నారు సార్. పాష్ కల్చర్స్ అని ఇలాంటి వాళ్ళకి పోలీస్ శాఖ ఎలాంటి సూచనలు ఇస్తుందండి సార్? పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాగుందంటే క్రైమ్ కానీ ట్రాఫిక్ కానీ దీంట్లో కొద్దిగా అవేర్నెస్ కల్పించి వాళ్ళకి కూడా ఒక రూల్స్ ఫాలో చేయాలని, వెదర్ ఇట్ ఈస్ రోడ్ డిసిప్లిన్, రోడ్లో బైక్స్ నడిపేటప్పుడు ఎలాగా డిసిప్లిన్గా ఉండాలి, కానీ లైసెన్స్ ఉంటేనే నడపాలా లేకపోతే ఇవ్వకూడదు వాళ్ళకి బైక్స్, అండ్ చట్టంలో ఏమేమి ఉంది, యాక్షన్ ఏముంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది, ఎందుకు స్టూడెంట్స్ది కెరియర్ చాలా ముందుకు వెళ్ళాలంటే ఆయన చాలా క్లీన్ రికార్డ్ అని ఒక మెయింటైన్ చేయాలా. సో ఆ విధంగా కూడా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కూడా వాళ్ళు చట్టంలో ఎలాగ ఉంది దానికే ఫాలో చేస్తూ రోడ్ డిసిప్లిన్ కానీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ కానీ, సైబర్ క్రైమ్స్ ఇప్పుడు కొత్త మోడర్న్ ఏజ్లో చాలా ఎక్స్పోజర్ ఉంటుంది అందరికీ, కాబట్టి ప్రతి సెక్షన్లో కూడా ఒక ఇది ఉంటుంది, ఛాన్స్ టు గెట్ అడిక్టెడ్ టు క్రైమ్ కానీ క్రైమ్కి ఒక విక్టిమ్ అయిపోవడానికి. సో ఇవి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. పేరెంట్స్కి యాజ్ పేరెంట్స్ దే హ్యావ్ టు షో రెస్పాన్సిబిలిటీ. అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎనీవే దే ఆర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మొత్తం అవేర్నెస్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్ పాత్లో వెళ్ళి చట్టానికి ఫాలో చేసుకోవాలా. రూల్స్ ప్రకారంగా ఒక గుడ్ సిటిజన్గా తయారైతే బాగుంటుంది. అంటే యూత్ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ సంబంధించి టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు బాగా. అలాంటి వాళ్ళకి పోలీస్ శాఖ ఒక తండ్రి స్థానంలో ఉండి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది సార్? అంటే అందరు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే డెఫినెట్లీ చట్టపరంగా యాక్షన్ ఉంటుంది. ఆయన స్టూడెంట్ ఉండొచ్చు, స్టూడెంట్ కాకపోవచ్చు, కానీ ఒక స్టూడెంట్ అలాగా ఏదైనా క్రైమ్కి కానీ అడిక్టెడ్ అయితే చట్ట ప్రకారంగా యాక్షన్ ఉంటే ఆయనకి చాలా సివియర్గా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అందరికీ అవేర్నెస్ ఉంది. కాలేజెస్లో కూడా సెపరేట్గా డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళ లెవెల్స్లో కూడా వాళ్ళ అవేర్నెస్ కల్పిస్తున్నారు స్టూడెంట్స్కి. అలాగే పేరెంట్స్ కూడా దే హ్యావ్ ఎ రోల్ టు ప్లే. స్టూడెంట్స్ యాజ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఒక ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్. వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఏం క్రైమ్స్కి అడిక్ట్ కాకుండా ఉంటే దట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్. వాళ్ళు కూడా ఫ్యూచర్లో దే కెన్ ప్రోగ్రెస్ ఇన్ దర్ కెరియర్స్. సార్, అంటే యూత్ చెడు అలవాట్లు బానిస అవుతున్న వాళ్ళకి ఒక యంగ్ ఆఫీసర్గా మీ సలహా ఏమిస్తారు సార్? ఏం లేదు, ఒక ప్రతి రూల్కి దేశంలో ఉండే ప్రతి రూల్ అండ్ లాకి ఫాలో చేసి ఒక గుడ్ సిటిజన్గా తయారైతే యూ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద కంట్రీ. అండ్ మనమే ఒక యాజ్ అ స్టూడెంట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అందరికీ కూడా, ఎడ్యుకేటెడ్ కాబట్టి రూల్స్ అండ్ డిసిప్లిన్ రూల్స్ ఎస్పెషల్లీ దేశంలో ఉండే చట్టాలకి ఎలా ఫాలో చేసుకుంటే బాగుంటుంది, దేశాలు బాగుపడుతుంది, అలాగే ఫ్యూచర్ బాగుంటుందని దే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. ఓకే, సో యువత అనేది ఖచ్చితంగా దేశానికి వెన్నెముక అని చెప్పి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి భవిష్యత్ తరానికి ఒక రోల్ మోడల్గా నిలవాలని చెప్పి అలాంటి బాధ్యత మనపైన ఉంటుందని చెప్పి యువతకి చెడు మార్గంలో వెళ్ళొద్దని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ గిరినాథ్ గిరి భారత్.